అమిత్ షాని కలిసి ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల గురించి స్పందించారు. అయితే భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి కాదు. సీట్లు కొన్ని పొత్తులలో ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి త్యాగాలు చేయడానికి సిద్ధపడండి అంటూ సొంత నాయకులకు పిలుపునిచ్చారు టెలికాన్ఫరెన్స్ ద్వారా. కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగనీయను. ఆ తర్వాత కూడా మనమే అధికారంలోకి రాబోతున్నాం. వచ్చిన తర్వాత మీకు కావలసినటువంటి అవకాశాలు నేను ఏర్పాటు చేస్తాను. మీ రాజకీయ భవిష్యత్తు బాగా ఉండేలా చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అంటే కష్టకాలం అని వాడలేదు. పార్టీ ఎదుగుదల దశలో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదనుకుని వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కూడా చేర్చుకోవాల్సి వస్తుంది అన్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అసలు పాయింట్. జనసేన, భారతీయ జనతా పార్టీలు కనుక ఓకే అయితే, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పదం అస్సలు ప్రస్తావించలేదు. పొత్తులు అన్నటువంటి పదం వాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళతో పొత్తులు అనే పాయింట్ ఉండదు కదా. కాబట్టి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ఎస్పెషల్లీ అమిత్ షా చెప్పింది చేయటం తప్ప ఇలా చెయ్యనని చెప్పే పరిస్థితుల్లో లేకపోవడంతో సంథింగ్ ఏదో ఇక డెసిషన్ తీసుకోవడానికి సిద్ధపడుతూ మోటివేట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఈ పాయింట్.